నమస్తే మీ అందరికీ సంక్రాంతి పండుగ శనార్థులు. పండుగ మంచిగా చేసుకున్నారా? పార్రీ మనం ముచ్చట్లు పెట్టుకుందాం. టేస్టీ గోల్డ్ ఆయిల్ సమర్పించు ధూమ్ధామ్ ముచ్చట సహ సమర్పిస్తున్న వారు శ్రీహరి పంచతులసి. మరి ముచ్చట్లు షురు చేద్దాం. అన్నట్టు సంక్రాంతి అంటేనే మనకాడ సినిమాలు, సకినప్పాలు, పతంగిల ఆటలు కదా. ఇవే కాదుల్లా ఎడ్ల పందాలు కూడా ఉంటాయి మన దిక్కు. పార్రీ మనం ఈ తాప ఈ పోటీలు ఎట్లా నడిచినాయి, ఏంది కథ, ఏ ఎద్దుకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అరుచుకుందాం రారి. గట్లా కాదు కానీ ఇప్పుడు మనం కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా బాబాపూర్ ఊరవతలు ఉన్నాం. ప్రతి సంక్రాంతి నాడు చుట్టుముట్టు ఊర్లలో ఉన్న రైతులు ఎడ్ల బండ్లు కట్టుకొని ఈడికొస్తారు. ఎందుకంటారా? పోటీలు నడుస్తాయోల్లా ఎడ్ల బండ్ల పోటీలు. అగో అందరు తయారున్నారు. ఎడ్లు కూడా కడుపు నిండా గడ్డి వేసి ఇక పందానికి సై అంటున్నాయి. సయ్యా స్టార్టా? అది సెకండ్. హై హై రే హై నడు రుకో. ఆగో ఈ ఎద్దుకు దమ్మచ్చినట్టున్నది కదా. వాము కార్ల కంటే స్పీడ్ గురుకుతున్నాయి ఎడ్ల బండ్లు. ఇక ఫస్ట్ వచ్చిన ఎడ్ల బండికి ఇనాములు కూడా ఇచ్చిర్రు. రేసింగ్లు అంటే కార్ రేసింగ్లు, బైక్ రేసింగ్లే అంటారు. కానీ ఆసిఫాబాద్ జిల్లాలో ఎడ్ల బండ్ల రేసింగ్లు కూడా జోరుదారుగా నడిచినాయి. వాళ్ళ అది సెకండ్. సరే ఈ పోటీలను చూసిర్రు కాబట్టి ఇప్పుడు మనం ఈడికెళ్ళి పెద్దపల్లి జిల్లా పోదాం. ఆడ వడకపూర్ అనే ఒక ఊరున్నది. అగో ఆ ఊరికాడ చూడుర్రి ఎడ్లన్నీ జమైనాయి కదా. అయితే పండుగ నాడు ఊర్లో ఉన్న ఎడ్లన్నిటిని ఒక్క జాగా తీసుకొస్తారు. వీటికి నైవేద్యం పెడతారు. ఇక వెనక చీరి ఈ ఎడ్లకు రన్నింగ్ పోటీలు ఉంటాయి అన్నట్టు. అగో ఇప్పుడు ఇవన్నీ రన్నింగ్లు చేస్తాయి, చూడాలి మీరు. అబ్బరా బిడ్డ చూసిరా ఒక ఉరుకుతున్నాయి ఆనోళ్ళు. యొగ్గి ఎడ్లేంది ఎనికెనికనే ఉంటున్నాయి. వీటికి ఏమైందో ఏమేం గవాళ్ళతో పోటీ ఇవ్వమనుకుంటున్నాయా ఏంది మనసులా? లేకుంటే ఎంత ఉరికినా మేము ఫస్ట్ రాము ఉరుకుడు వేస్ట్ కాళ్ళు గుంజంగా పండుగ పూట కూడా మాకు ఈ ఉరుకుడేంది అని అనుకుంటుంది కావచ్చు. గీ ఎద్దు అయితే ఎనికెనికనే ఉంటుంది. కానీ వాటిని చూడుర్రి, ఒక పీటీ ఉషా, ఒక హుసేన్ బోల్ట్ను యాదికి తెచ్చుకున్నట్టే ఉన్నాయి. ఇవి రన్నింగ్ లో ఫస్ట్ వచ్చి ఓనర్ పేరును నిలబెడదామని ఒక తనలాడుతున్నాయా? అగో ఇక ఊర్లలో సంక్రాంతి సంబరాలు ఈ తీరులు నడిచినాయి. ఇక మన హైదరాబాద్ ముచ్చట కూడా చెప్పుకుందాం చిన్నగా. ఈడ పతంగుల పండుగ నడిచింది. పతంగుల పండుగ తీరొక్క పతంగులను చూసి మురిసిపోయిరు పట్నం జనాలు. అగో ఈ మైదానంలో చూడురి పతంగులు. సరే మన కాడ ఎడ్ల పోటీలు చూసిరు కదా. ఇప్పుడు డైరెక్ట్ తమిళనాడుకు పోదాం. ఎందుకంటారా? జల్లికట్టు పోటీలు చూసేదందుకు. నిజం చెప్తున్నా, చూస్తున్నంతసేపు నా పానం గజ్జు గజ్జుమన్నది. మీకు కూడా గట్లనే అనిపిస్తుంది. అగో చూసేరి మరి. అమ్మనే అగో జల్లికట్టు గిదే. ஒரு குக்கர் மாடு வெட்டி பெற்றது. சமயநல்லூர் அண்ணா நகர் விருமாடி சாய்தேவி மாடு வெட்டி பெற்றது. ரெண்டா அழகு அற்புதம் விட்டாரு. அது மேல வீரர் அருமையான காலை சூப்பரா பிடிக்கிற சூப்பர் வீரர் ஒரு பிடி விட்டாரு. அருமையான ஒரு வீரர் அந்த மூர்த்தி வழங்க ஒரு தங்க காசு. மாடு சூப்பர் மாடியா மாடு வெற்றி பெற்றதுப்பா. வெற்றிக்கு பிறகு ஒரு ஆள் மட்டும் மாடுதான் பரிசு. மாடுதான் பரிசு. వామ్మో చూసిరా ఎడ్లతోని ఎట్లా ఆడుతుర్రో కదా. ఈ ఎడ్లు కూడా తగ్గేదేలే అన్నట్టే చేస్తున్నాయి కదా. అవి గుమ్ముతూనే ఉన్నాయి. వీళ్ళేమో దాని మీద పడి దాని కొమ్ములు వంచే పని పెట్టుకున్నారు. సింగపూర్ మనపట్టి పోదురాజు సర్వా వెరైటీ అరుమైన వీరర్ అరుమైన కాలై వీరర్ వెట్టి పెట్టారు. చట్టే కంటి శుద్ధి పుణ్యం రావచ్చు.
తమిళనాడులో సంక్రాంతి వచ్చిందంటే చాలు జల్లికట్టు ఆటలు షురువు అవుతాయి. 3 రోజులు ఉంటది ఈ పండుగ. ఎడ్లకు పొరగాండ్లకు నడుమ తగ్గ 4 పోటీ ఉంటది అన్నట్టు. నీ ప్రతాపమా మా ప్రతాపమా చూసుకుందామా అన్నట్టు పోటీ పెట్టుకుంటారు. ఎడ్ల మీదికి పోరగాన్లు, పోరగాన్ల మీదికి ఎడ్లు. ఇక ఈ పోటీలల్లా దెబ్బలు కూడా గట్టిగానే తాకుతాయి, కొందరు పానాలు కూడా పోతాయట. ఇక ఈసారి కూడా ఎడ్లు గుమ్మితే దగ్గర 40-50 మందికి పెద్ద దెబ్బలే తాకినాయి. ప్రతిసారి అయ్యేదే ఇది. అయినా గాని పోటీలల్లో మాత్రం జనం పాలు పంచుకుంటూనే ఉంటారు. అది వాళ్ళ ఆచారం, సెంటిమెంట్ అట. ఎంతో మంది జల్లికట్టు ఆటను ఆపుదామని చూసిర్రు గానీ అది ఎవరితోనూ కాలేదు. ఈ జల్లికట్టు ఆటలనే పానాలు పోయినా మంచిదే అని అనుకుంటారట వీళ్ళు. అగో சூப்பர் மாடியா மாடு வெற்றி பெற்றதுப்பா. இதை பற்றி பரங்கிரி மாடு வேற ஒரு கொம்ப பிடிக்காம வளர்த்துகள் அரசு விதிமுறை உட்பட்டு அருமையான மாடு, அருமையான வீரர். என்ன அவனியபுரம் மாடுப்பா. மாடு சூப்பர் மாடு வெற்றி பெற்று வைங்க. வேகம் வரணும். வாட சூப்பர் மாடு. மாடு வெற்றி பெற்று தேர்ச்சி முடிஞ்சிருச்சு. రామచంద్ర, అసలు రాను విమానాలు కూడా ఎర్ర బస్సులు లెక్క మారిపోతున్నాయి కదా. బస్సుల ప్రయాణం గట్టినప్పుడు ఎట్లుంటుందిలా? ముచ్చట్లు, లొల్లులు, జౌడాలు, అవసరమైతే ఫైటింగ్లు. ఇగో ఇప్పుడు ఇసొంటి ఫైటింగ్లు విమానాలలో కూడా అవుతున్నాయి. అంతెందుకు, విమానం నడిపే డ్రైవర్నే ఒకడు కొట్టిండు. అగో చూడుర్రి. అసలే చలికాలం, మంచు కదా. ఇక విమానాలు కూడా జర లేటుగానే నడుస్తున్నాయి. ముచ్చటేందయ్యా అంటే ఢిల్లీ నుంచి గోవా పోయే విమానంలో ప్యాసింజర్లు అందరూ ఎక్కి కూర్చున్నారు భయ్. ఇంకా జర షేప్ అయితే స్టార్ట్ అవుతుంది అనంగా విమానాన్ని నడిపే డ్రైవరు ప్యాసింజర్ల కాడికి వచ్చి గిట్ల సంగతి, వాతావరణం చక్కగా లేదు, అంత మంచి ఉన్నది, తోప కూడా చక్కగా కనబడతలేదట, సిగ్నల్ అందుతలేవు నాకు, అందుకే విమానం జర ఆలస్యంగా పోతుంది, ఏమనుకోకుర్రి, చాక్లెట్లు జ్యూసులు ఏమన్నా తాగుర్రి అని చెప్పుకుంటా పోయిండు. ఇక డ్రైవర్ సాబ్ లేట్ అవుతుందని చెప్తుంటే ఒక ప్యాసింజర్ కు కిరిమిలేసింది. ఇప్పుడే పోని ఈ విమానాన్ని గట్ల లేట్ ఎందుకు పోనితో అనుకుంటా ఆ డ్రైవర్ ను కొట్టిండు. అగో ఓషిని కథ సల్లగుండా ఇదేంది సామి అసలు? అరే వాతావరణం మంచిగా లేదురా అయ్యా, విమానం లేటుగా పోతుందని చెప్పుడు కూడా తప్పేనా? ఇదేమన్నా బస్ అనుకుంటుండానో ఈ ప్యాసింజరు ఎప్పుడు పడితే అప్పుడు ఎట్లా పడితే అట్లా ఊనిచ్చేది అందుకు. అరే విమానం గాలిలో ప్రయాణం కొంచెం ఎటమటం అయ్యానా అంటే అంత కలాసు, గాయంతో సోయి లేకుండా గిట్లా చేస్తుండేంది కథకు నా వాడెత్తు. ఏ మనిషి అబ్బాయినే అసలు చెప్పుర్రి. ఆ విమానం డ్రైవర్ చెప్పింది వీళ్ళ కోసమేనా? అగడిస ఈయన చెప్పినట్టే షాల్ చేస్తే ఏమో కథ. ఏం దిమాకులు ఏమో పటు. ఈ నడుమ చాలా మంది కోడి దిమాకులు పెట్టుకొని మోపైతుర్రు కదా. ఇక డ్రైవర్ ని కొట్టిన ఈ ప్యాసింజర్ కీర్తి ఖండాంతరాలు దాటింది. ఈయన దొరకబట్టి ఇక మళ్ళోసారి ఏ విమానం కూడా ఎక్కకుండా చేస్తారట ఈయనను. మీరెన్నన్నా చెప్పుర్రి, తండ్రులకు కొడుకుల కంటే కూడా బిడ్డల మీదనే బాగా పావురం ఉంటుందిలా. నేను ఎంతో మందిని చూసిన, గరీబోళ్ళు పైసలు గల్లోళ్ళు అన్న ఫరక్ లేదు, ఎక్కడైనా గట్లనే ఉంటుంది. బిడ్డ కండ్ల పొంట నీళ్లు పెట్టుకుందంటే తండ్రి గుండె కలుక్కుమంటది. సరే, నేను ఈ సెంటిమెంట్ ముచ్చట ఇంకెక్కువ చెప్పను గాని ఓ తండ్రి దగ్గరికి తోలుకపోతా రాండి మరి. ఇగో గీననే ఆ తండ్రి ఏం చేస్తుండని చూస్తుర్రా? ఈయన చేనులా చెరుకు పండిస్తాడు. చెరుకు సంక్రాంతి వచ్చింది కదా, పంట కూడా చేతికి వచ్చింది. ఫస్ట్ పంట ఇప్పుడు బిడ్డ పంపుతాడు. కానీ బిడ్డను ఈడ లేదా. 14 కిలోమీటర్ల దూరంలో అత్తగారింట్లో ఉన్నది. మరి బిడ్డ దగ్గరికి ఎట్లా పోతాడో చూడాలే మీరు.
నిజంగా ఈ పెద్ద మనిషిని ఎంత తారీఫ్ చేసినా తక్కువనే పాటు. ఈ వయసులో కూడా బిడ్డ కోసం నెత్తి మీద చెరుకు గడలు పెట్టుకుని మరి 14 కిలోమీటర్ల సైకిల్ దొక్కుతుందంటే మెచ్చుకోవాల్సిందే కదా. ఇగో ఈడ చూడుర్రి, బ్యాలెన్స్ మంచిగానే ఆపుకుంటుండు. అంటే ఆయన మీద ఆయనకున్న నమ్మకం అసొంటిది. ఏంది పెద్ద ఆయన ఈ వయసులో గంత దూరం సైకిల్ దొక్కుంటా గట్లా పోవుడు అవసరమా? ఏమన్నా అయితే ఎట్లా? పానం శాత కావద్దా నీకు అని అడిగితే ఏమంటాడు, నా బిడ్డ కోసం 14 కాదు కదా 100 కిలోమీటర్లన్నా సైకిల్ దొక్కుంటా పోతా, బిడ్డ దగ్గరికి పోతున్న సంతోషం ముంగట ఈ కట్టం లెక్కనే అనిపించలే అని అంటుండు. నిజంగా గ్రేట్ కదా. అసలు నన్ను అడుగుదే లోకంలో తండ్రులందరికీ ఇట్లనే ఉంటారు వాళ్ళ. మరి శబ్బాష్ అనుర్రి. ఇప్పుడు మన ముచ్చట్లల్లా ఆనాటి హృదయాల ఆనంద గీతం ఈ కాన్సెప్ట్ మీద చిన్నపాటి ముచ్చట చెప్పుకుందాం. సారీ చెప్పుకునుడు కాదు, చూడాలి. ఏమంటారులా? నేనేం చెప్తున్నానో మీకు సమజ్ కాలేదని నాకు సమజైంది. పారి వాళ్ళకాడికి పోదాం. వామ్మో, ఈ పెద్దవ పర్ఫార్మెన్స్ అసలు మామూలుగా లేదు కదా. అగో 80-90 ఏళ్ళు ఉండొచ్చు దగ్గర. కానీ ఏమన్నా డాన్సులు చేస్తుందా అసలు? అగో సిగ్గు కూడా పడుతుంది. ఓరి దేవుడా, మొత్తానికి ఈ పెద్దవ చేసిన పర్ఫార్మెన్స్ దేశమంతా గిర్రగిర్ర తిరుగుతుందా. సరే, ఇప్పుడు ఇంకో అవగాడికి పోదాం. ఇగో గీమనే అన్నట్టు ఇప్పుడంతా జమల్ కథ నడుస్తుంది కదా. నెత్తి మీద గిరాస పెట్టుకుని ఎగిరేది. అగో గీ అవ్వ కూడా ఇప్పుడు నెత్తి మీద సాయి కొప్పు పెట్టుకుని డాన్స్ చేస్తుంది. చూడాలి. వారే వా, గ్రేట్ అంటే గ్రేట్ పో. ఈ కోపు కింద పడుతుంది అనుకున్నా, అస్సలు పల్లె. అంటే ఇంత పెద్ద కుటుంబాన్ని బ్యాలెన్స్ చేస్తున్నా, ఈ కోపును బ్యాలెన్స్ చేసుడు ఓ లెక్కన అన్నట్టే చేసింది కదా. మరి ఈ పెద్దోళ్ళు ఇద్దరికి సప్పట్లు కొట్టురులా.